టీ20 వరల్డ్ కప్ లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దీన్ని ఖండించాడు. అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్తున్నాడు. మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్క్రిస్ట్, మైకేల్ వాన్ తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్న హిట్ మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ తో కలిసి కోహ్లీ భారత్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాడని, బ్యాకప్ ఓపెనర్ గా శుభ్మన్ గిల్ ఎంపిక అవుతాడని ప్రచారం జోరుగా సాగింది. దీనిపై రోహిత్ స్పందించారు. నేను టీమిండియా సెలెక్టర్లు, కోచ్ ను ఎవరిని కలవలేదు. అజిత్ అగార్కర్ దుబాయ్ లో ఎక్కడో ఉంటూ గోల్ఫ్ ఆడుతున్నాడు. రాహుల్ ద్రవిడ్ బెంగళూరులో తన పిల్లల ఆటను చూస్తున్నాడు. నిజాయితీగా చెప్పాలంటే మేము ఇప్పటి వరకు కలుసుకోలేదు. ఎప్పుడైనా సరే నేను, ద్రవిడ్, అగార్కర్ లేదా బీసీసీఐ తరపున ఎవరైనా కెమెరా ముందుకొచ్చి చెప్పే వరకు ఏ విషయాన్ని నమ్మకండి. అప్పటి వరకు ఇవన్నీ ఫేక్ న్యూస్ అని పేర్కొన్నాడు. అలాగే టీ20 ప్రపంచ కప్ జట్టులో వికెట్ కీపర్ స్థానం గురించి గిల్క్రిస్ట్ అడిగాడు. రోహిత్ కాస్త వ్యంగ్యంగా స్పందించాడు. గత మ్యాచ్ లో ధోని 4 బంతులు ఆడటానికి క్రీజ్ లోకి వచ్చాడు. కానీ అతను ఎంత ప్రభావం చూపించాడు, ఇంపాక్ట్ ఆటతో రెండు జట్ల మధ్య వ్యత్యాసాన్ని తీసుకొచ్చాడు. అయితే టీ20 వరల్డ్ కప్ లో ఆడటం కోసం ధోనిని వెస్టిండీస్ కు రమ్మని పిలవటం చాలా కష్టం. కానీ గోల్ఫ్ ఆడటం కోసం అతడు అమెరికాకు వస్తాడు. అయితే వరల్డ్ కప్ కు ధోనిని ఒప్పించడం కంటే దినేష్ కార్తిక్ ను కన్విన్స్ చేయడం చాలా ఈజీ అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. అయితే ఈ పొట్టి ఫార్మేట్ ప్రపంచ కప్ కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.